మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. గంగా, శివ, శ్రీవల్లి చెల్లెళ్ళు అందరూ కూడా హోటల్ దగ్గర ఉంటారు. అప్పుడే వీర్రాజు అక్కడికి వచ్చి మా అన్నయ్య మీద ఉన్న కోపంతో నన్ను కూడా దగ్గరికి రానివ్వరు, అసలు మాట్లాడరని అనుకున్నాను, కానీ నన్ను అర్థం చేసుకున్నారు, నాతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని వీర్రాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే షణ్ముగం అమ్మా నాన్న అక్కడికి వస్తారు. అవును బాబు, వీళ్ళంతే, వీళ్ళు అసలు ఎవరికి కావట్టరు, వీళ్ళకి ఎవరు కూడా కావట్టరు అని ఇష్టం వచ్చినట్లు షణ్ముగం వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటాడు. ఏంటండి ఇప్పుడు ఏమైంది, ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు అని శివ అడుగుతూ ఉంటుంది. అవునండి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని గంగ కూడా అంటాడు. అసలు మేము మీకు గుర్తున్నామా బాబు అసలు అని అంటే, అయ్యో అదేంటండి మీరెందుకు గుర్తులేరు అని గంగ అంటాడు. లేకపోతే మా అబ్బాయి పెళ్లి ఆగిపోయింది, మీ వల్లే మేము తల దించుకోవాల్సి వచ్చింది. పెళ్లి అని చెప్పుకొని అందరి ముందు పెళ్లి చేయించక ఇలా తల దించు మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో నీకు అర్థమవుతుందా? అసలు ఒక చెల్లినే కాదనుకున్న వాడివి మమ్మల్ని ఎందుకు కాదనుకోవు అని షణ్ముగం వాళ్ళ నాన్న నిలదీస్తూ ఉంటాడు. అయ్యో తను చేసిన పనికి నేను ఎప్పుడో ఆ నాగవల్లిని వద్దనుకున్నాను కదా అని గంగ అంటాడు. అదే బాబు మేము కూడా అంటున్నది, సొంత చెల్లిని అపురూపంగా పెంచుకున్న చెల్లినే వద్దనుకున్న వాడివి మమ్మల్ని కూడా వద్దనుకుంటావు కదా అని షణ్ముగం అమ్మా నాన్న అంటారు. అయ్యో అలా మాట్లాడకండి, శ్రీవల్లి పెళ్లి చేయాలనే నేను కూడా అనుకుంటున్నాను అని గంగ చెప్తూ ఉంటే, అవునండి ఈ పెళ్లి మేము చేస్తాము అని శివ చెప్తూ ఉంటుంది. ఏం చేస్తారో ఏంటో, ఇప్పుడు నాగవల్లిని కాదనుకున్నారు, రేపు శ్రీవల్లిని కూడా ఇలాగే కాదనుకుంటే మేమేమైపోవాలి అని షణ్ముగం అమ్మా నాన్న నిలదీస్తూ ఉంటారు. అప్పుడే గంగ నేను శ్రీవల్లిని అని చెప్పబోతూ ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకొని చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. అసలు గంగ ఏమీ మాట్లాడకుండా అంతగా ఎందుకు బాధపడి వెళ్ళిపోతున్నాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.